హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ఈ ప్రోగ్రామ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఒకసారి అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఏ విధంగా చేయాలి, దాంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి అవుట్పుట్ అనేది ఏ విధంగా తీసుకురావాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం ఇన్పుట్ చూద్దాం. ఇన్పుట్ ఏ విధంగా ఇచ్చాడు అండ్ మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది. సో ఈ 2 కండిషన్లు ఒకసారి మనం చూద్దాం. చూస్తే మనకి రాయడానికి ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏమి ఇస్తారంటే 5 హలో అని ఒక స్ట్రింగ్ ఇస్తాడనమాట. సో ఇన్పుట్ అనేది ఒక స్ట్రింగ్, గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ ఈజ్ స్ట్రింగ్ అండ్ 5 హలో ఈజ్ ఇన్ ది స్ట్రింగ్ ఫామ్. ఈ 5 అనేది కూడా స్ట్రింగ్ ఫామ్లోనే ఉంది, నాట్ ఎన్ ఇంటిజర్. ఓకే, అలాగే ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలంటే, ఈ పర్టికులర్ ఇన్పుట్కి మనకు అవుట్పుట్ ఏం రావాలంటే ట్రూ స్పేస్ 5. సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఏముంది, 5 హలో అని ఉంది. సో ఇప్పుడు ఈ 5ని పక్కకు పెట్టండి. ఈ హలో అనే స్ట్రింగ్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అంటే దీని లెంత్ ఎంత, 1 2 3 4 5. ఈ 5 అలాగే ఇక్కడ ఈ చివరిలో ఇచ్చిన మనకి 5, ఈ 2 కనుక మ్యాచ్ అయిపోతే మనకి అవుట్పుట్ ట్రూ రావాలి, లేదంటే ఫాల్స్ రావాలి. ఒకవేళ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఈ స్ట్రింగ్ యొక్క అంటే ఈ హలో అని ఉంది కదా, ఈ వర్డ్ యొక్క ఒరిజినల్ లెంత్ ఇక్కడ పక్కన మనకి ప్రింట్ అవ్వాలి. ఇంకొక ఇన్పుట్ చూపిస్తాను. ఇన్పుట్ 2 హలో వరల్డ్, ఈ విధంగా ఇచ్చాడు. మనకు అవుట్పుట్ ఫాల్స్. చూడండి ఇక్కడ ఎందుకు ఫాల్స్ అయింది, ఇక్కడ 1 2 3 4 5 అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 5, మొత్తం ఎన్ని రావాలి, 10 రావాలి. సో ఇక్కడ ఫాల్స్ 10 అని డిస్ప్లే అవ్వాలి మనకి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏదైతే మనకి ఒక నెంబర్ ఫార్మేట్లో ఉందో, కానీ గుర్తుపెట్టుకోండి అది నెంబర్ ఫార్మేట్ అంటే ఇంటిజర్ కాదు, స్ట్రింగే. కానీ నార్మల్ మనం అనుకునే వర్డ్స్లో 5 అనేది ఇంటిజర్ కాబట్టి నేను జనరల్గా అలా అంటున్నాను. 2 అనేది ఇంటిజర్ అయితే ఈ 2 అనే వాల్యూ అలాగే దాని పక్కన ఉన్న స్ట్రింగ్ అంటే దాని పక్కన ఉన్న వర్డ్ యొక్క లెంత్ రెండు సేమ్ అయిపోతే ట్రూ రావాలి, అండ్ దాని పక్కనే ఒరిజినల్ లెంత్ రావాలి. ఒకవేళ ఆ 2 ఈక్వల్ కానట్టయితే ఫాల్స్ అని రావాలి, అండ్ పక్కన ఒరిజినల్ లెంత్ రావాలి. సో ఇది మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ అనమాట. కానీ ఇందులో మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, సో ఇప్పుడు మనం ఆన్లైన్ కంపైలర్లోకి వచ్చాం. సో ఈ ఆన్లైన్ కంపైలర్లో మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఒకసారి చేయాలి. కాకపోతే మనకి ఇందులో ఉన్న 2 ప్రాబ్లమ్స్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ హలో అని ఉంది కదా, ఈ హలో అనే స్ట్రింగ్ లెంత్ ఎంత, మొత్తం మనకి 5. ఈ హలో అనే స్ట్రింగ్ లెంత్ మనకి 5. కాకపోతే ఇక్కడ మనకి 5 ఇచ్చాడు, బాగానే ఉంది. అలా కాకుండా మనకి కన్స్ట్రెంట్స్ ఏమీ లేవు. ఆ ప్రోగ్రాంలో మనకి ఏమీ చెప్పలేదు. అంటే కన్స్ట్రెంట్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాడు ఇన్పుట్ రీడ్ చేసుకోగలడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాడు ఇన్పుట్ రీడ్ చేసుకోవడానికి నెంబర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ ఎంత లెంత్ వరకు వాడు ఇవ్వగలడు మ్యాక్సిమం అనేది అక్కడ డిస్ప్లే చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 లెటర్స్ అన్నాడు అనుకోండి, ఆ 1000 అనేది వాడు పక్కన ఇవ్వాలి అక్కడ కదా, అప్పుడైతేనే మనకి అది ట్రూ అవుతుందో ఫాల్స్ అవుతుందో కనిపెట్టగలం. ఇక్కడ 5 అనే వర్డ్ కాకుండా ఇక్కడ 50 అనే వర్డ్ ఇచ్చి, ఓకే, ఇక్కడ మనకి 50 అనేది ఇచ్చి పక్కన హలో అని రాశాడు అనుకోండి, అప్పుడు మనం 5 మాత్రమే పక్కకు పెడితే ఈ హలోలో ఓ కూడా ఇక్కడ 0 కూడా కలిసిపోయి హలో అనే స్ట్రింగ్కి 6 లెటర్స్ అయిపోతాయి కదా. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 5 అని ఇచ్చాడు, బాగానే ఉంది. అదే ఒక 5 అని కాకుండా, ఒక నిమిషం, ఇక్కడ 5 అని కాకుండా మనకి పక్కన 1 అని కూడా ఇచ్చాడు అనుకోండి, అంటే 15 హలో అని ఇచ్చాడు మనకి. ఓకే, 15 హలో అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నార్మల్గా మన కింద ఇన్పుట్ తీసుకోండి, 2 ఉంది కాబట్టి ఒకటే నెంబర్ ఇస్తున్నాడు అనుకొని ఆ ఒక్క 2ని మాత్రమే పక్కన పెట్టి మిగతా వర్డ్ అంతటి యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఫస్ట్ ఇన్పుట్లో కూడా చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 1 ఒక్కటే పక్కకి వెళ్తుంది, 5 హలో అనే దాని మొత్తానికి మనం కౌంట్ తీసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఈ 5 హలో అని మొత్తం కూడా స్ట్రింగ్ కాబట్టి, ఓకే, ఈ 15 హలో అనే మొత్తం కూడా స్ట్రింగ్ కాబట్టి ఈ 1 ఒకటే మనం పక్కకు తీసినట్టు అవుతుంది. అండ్ 5 హలో కూడా కలిసిపోయి 5 హలో కలిపి మన లెంత్ 6 అవుతుంది. అండ్ 1 6 ఎప్పటికీ ట్రూ కాలేవు కాబట్టి ఈ కండిషన్ ఎప్పుడు కూడా ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఇదే కండిషన్లో హలో మొత్తం 5, అలా కాకుండా ఇక్కడ 10 మొత్తం 15 లెటర్స్ ఇచ్చి అక్కడ 15 అని ఇచ్చారు. కానీ మనం జనరల్గా థాట్ ప్రకారం సెకండ్ ఇన్పుట్ చూసి మనం ఏమనుకుంటాం, ఆ 15లో 1 మాత్రమే పక్కన పెట్టి 5 మిగతా 10 వర్డ్స్ కలిపేస్తే మొత్తం మనకి ఎంత అవుతాయి, 11 అవుతుంది. కానీ మనకి ఇచ్చిన నెంబర్ ఎంత వస్తుంది, పక్కన 1 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేసి చెక్ చేయాలనుకుంటుంది ఆ 1 మాత్రమే కాబట్టి. సో అలా కాదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది మేజర్ ప్రాబ్లం. అందుకని మనం ఏం చేయాలంటే, ఇన్పుట్లో ఒకవేళ కన్స్ట్రెంట్స్ ఇస్తే ఓకే, అంటే మనకి ఇన్పుట్ డిస్క్రిప్షన్లో అలా ఏం లేదనుకోండి, మనం జనరల్గా ఇచ్చిన ఓపైనా మనం ఏం చేయాలి, దీనికి యూనివర్సల్ కేసు రాయాలి. అంటే ఒకవేళ అక్కడ 2 డిజిట్స్ ఉన్నా, 3 డిజిట్స్ ఉన్నా, 4 డిజిట్స్ ఉన్నా, ఏ డిజిట్ ఉన్నా సరే మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి.
ఓకే. ఫస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా మనం ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ 15 అని ఉంది కదా! అలాంటి పొజిషన్‌లో మనకి ఎన్ని నంబర్స్ ఉన్నా అవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ ఆ స్ట్రింగ్స్ ఎప్పుడు వర్డ్‌గానే ఇస్తాడు వాడు. ఆ వర్డ్స్‌ని మటుకు వేరేగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ నంబర్స్‌ని వేరేగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండిటిని మనం విడివిడిగా ఎక్స్ట్రాక్ట్ చేసినట్లయితే మనం అప్పుడు ఈ వర్డ్ ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో దాని లెంత్ ఫైండ్ ఔట్ చేసి దానికి మనం నంబర్‌ని ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో దానికి మ్యాచ్ చేస్తాం. ఒకవేళ ట్రూ అయితే ట్రూ లేదంటే ఫాల్స్. ఓకే. మన దగ్గరికి ఆల్రెడీ ఒరిజినల్ లెంత్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం స్ట్రింగ్ మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి. అలా కాకుండా ఇంతకుముందు మనం ఫస్ట్ లెటర్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసినట్టయితే మనకు ఒకవేళ 2, 3 డిజిట్స్ ఇచ్చినప్పుడు మనకు ఆ కేస్ పనికిరాదు. అలాంటప్పుడు మనకి ఫాల్ట్ వస్తుంది. సో, ఆ ఉద్దేశంతో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎన్ని నంబర్స్ ఉన్నా సరే దాన్ని అంతటిని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో, దాన్ని మనం ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఒకసారి ఇప్పుడు చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక స్ట్రింగ్‌ని ఇన్‌పుట్‌గా తీసుకోవాలి. దాని పేరు S1 అనుకుంటున్నా. S1 ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ కాబట్టి STR ఆఫ్ ఇన్‌పుట్. ఓకే. ఇక్కడ జస్ట్ ఇన్‌పుట్ అని తీసుకున్నా మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని ఒకసారి ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ S1. నెక్స్ట్ ఈ S1లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది మనకు కావాలి కదా! ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయని మనకు కావాలి. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ ఉన్నాయని ఫైండ్ ఔట్ చేద్దాం ఫస్ట్. ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే ప్రతి స్ట్రింగ్‌లోని ఎలిమెంట్‌కి మనం దాన్ని ఇటరేట్ చేయాలి. అప్పుడైతేనే మనకి ఇండివిడ్యువల్ ఎలిమెంట్ అదేంటో అర్థమవుతుంది. సో, అలా ఎక్కడి వరకు నంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఒక లిస్ట్‌లోకి తీసుకోబోతున్నాను ఇప్పుడు. అది ఏ విధంగా చేస్తాను. మనకి స్ట్రింగ్ ఆపరేషన్స్ ఒకసారి మీ వీడియో చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి. స్ట్రింగ్ అయినా లిస్ట్ అయినా మీరు చూడండి, మన ప్లే లిస్ట్‌లో ఉంటాయి. ఏ విధంగా మనం ఒక స్ట్రింగ్‌ని గానీ లేదంటే ఒక లిస్ట్‌ని గానీ ట్రావర్స్ చేయొచ్చు. అంటే ఈ ఒకటి నుంచి ఇంకో ఎండ్ వరకు మనం వాటి మధ్య ఇటరేట్ చేయొచ్చు అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఫర్ ఐ ఇన్ S1 ఇలా అంటే డైరెక్ట్‌గా S1 అనే స్ట్రింగ్ మనం ఏదైతే 5 హలో అనుకుంటున్నామో అందులో ఫస్ట్ ఎలిమెంట్ 5, సెకండ్ ఎలిమెంట్ H, తర్వాత ఎలిమెంట్ L, తర్వాత E, L, L, O. ఓకే. ఈ అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి ఇటరేట్ అవుతాయి. ఫస్ట్ ఇటరేషన్‌లో I వాల్యూ ఏమవుతుంది 5 అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్‌లో H అవుతుంది. అదేవిధంగా 5 హలో మొత్తం కూడా మనకి ట్రావర్స్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి ప్రింట్ I చేస్తాను. ప్రింట్ I కామా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎందుకు ఇది మామూలు తర్వాత చెరిపేస్తాను జస్ట్ మనకి డిస్ప్లే అవ్వడం కోసం మాత్రమే. ఎండ్ అని రాస్తే ఏమవుతుంది రైట్ సైడ్కి మనకి జరుగుతాయి కిందకి వెళ్ళిపోకుండా. మామూలుగా ఫర్ లూప్ మనకి టాప్ టు బాటమ్ డిస్ప్లే చేస్తుంది. మనకేం కావాలి లెఫ్ట్ టు రైట్ డిస్ప్లే చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఎండ్ అనేది నేను ఇక్కడ ఎండ్ ఈజ్ ఈక్వల్ ఎండ్ అనే కొటేషన్ ఇక్కడ రాస్తున్నాను. సో, ఇప్పుడు ఐని ప్రింట్ చేశాను బాగానే ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే I వాల్యూ ఇంటిజర్ అయిందో దాన్ని నేను ఒక లిస్ట్‌లోకి తీసుకోవాలి. సో, లిస్ట్‌లోకి తీసుకోవాలి కాబట్టి నేను ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకుంటున్నా. దట్ ఈజ్ L_నెంబర్స్. నేను ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకుంటున్నాను. ఓకే. ఎంప్టీ లిస్ట్. ఇప్పుడు ఏదైతే ఇంటిజర్ అయిందో అని ఎలా చెక్ చేస్తాం? ఇఫ్ I డాట్ ఈజ్ డిజిట్ ఒకవేళ I డాట్ ఈజ్ డిజిట్ అయితే ఒకవేళ ఈక్వల్ టు ట్రూ పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఇది ఒక ఫంక్షన్. ఇది ఎప్పుడు కూడా మనకి ట్రూ ఫాల్స్ మాత్రమే డిక్లేర్ చేస్తుంది. ఒకవేళ అది ట్రూ అయినట్లయితే ఇఫ్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ ఫంక్షన్ ఫాల్స్ అయినట్లయితే ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. ఇప్పుడు మనకి ఏం కావాలి L_num డాట్ ఎల్ని ఎలా మన లిస్ట్లోకి ఎలిమెంట్స్ పంపించాలంటే అపెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అపెండ్ ఆఫ్ I. ఇప్పుడు బయటకు వచ్చి నేను ప్రింట్ L ఆఫ్ num ఒక్కసారి ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు చూద్దాం ఏమవుతుందని. ఫస్ట్ స్ట్రింగ్ ఏమివ్వాలి 5 హలో కాబట్టి 5 హలో ఎంటర్. ఇక్కడ చూడండి ఒకసారి 5 హలో అనేది మనకి ఈ స్ట్రింగ్ S1 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి I ప్రింట్ అవ్వాలి. ఈ మొత్తం I మొత్తం ప్రింట్ అవ్వాలి కదా! చూడండి 5 హలో అని మళ్ళీ ప్రింట్ అయింది. ఇంకోసారి ట్రావర్స్ అయిన కండిషన్. నెక్స్ట్ L డాట్ అపెండ్ ఆఫ్ నేను చేశాను. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఈ దీంట్లో ప్రింట్ LM చేసాం కదా! ఎంత వచ్చింది 5 వచ్చింది. ఈ 5 అనేది ఏ టైప్లో ఉంది ఇంటిజర్ లేదు. ఇక్కడ కొటేషన్స్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అది ఏ టైప్లో ఉన్నట్టు స్ట్రింగ్ టైప్లో ఉన్నట్టు. ఇక్కడ ఈ అదర్ ప్రింట్లు తీసేస్తున్నా. ఒకసారి మనకి క్లారిటీగా ఎలాగైతే వాడు అవుట్పుట్ రావాలనుకుంటున్నాం మనకి ఆ విధంగా వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి మాత్రమే ఇలాంటి ఎక్స్ట్రా ప్రింట్ స్టేట్మెంట్లు. ఒకసారి ఇప్పుడు రన్ చేస్తాం 5 హలో పెడితే మనకి ఏం రావాలి జస్ట్ 5 మాత్రమే వస్తుంది. బికాజ్ ఐఎమ్ ప్రింటింగ్ ఓన్లీ లిస్ట్ దట్ కంటైన్స్ నెంబర్స్. ఓకే. ఇప్పుడు మనకి L ఆఫ్ numలో ఏదైతే డిజిట్ ఉందో అది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక అనుకున్నట్టుగా 2 డిజిట్స్ ఉంటే వస్తుందా లేదో చూద్దాం. 15 హలో అని ఇచ్చాను. 15 హలో అని ఇచ్చినప్పుడు మనకి ఏమవ్వాలి ఆ 15 అనేది కూడా మనకి ఒక లిస్ట్లోకి రావాలి. అవునా? ఆ 15 అనే వాల్యూ కూడా మనకి లిస్ట్లోకి రావాలన్నమాట. అది వస్తుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. 15 హలో ఇక్కడ 1, 5 అని రెండు విడివిడిగా వస్తున్నాయి కదా!
ఈ 1 5 అనేది విడివిడిగా వస్తున్నాయి. సో ఆ విడివిడిగా వచ్చిన దాన్ని ఏ విధంగా చేయాలనేది నేను ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ నమ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ ఐ ఇన్ ఎల్ అండర్ స్కోర్ నమ్. మళ్ళీ ఏంటిది అంటే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేస్తున్నాము. ఓకే, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తాము చూడండి. ఇప్పుడు ఎస్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ. ఓకే, ఎస్ ప్లస్ ఐ. ఇప్పుడు ఐ అనేది ఆల్రెడీ ఏంటది స్ట్రింగ్. సో స్ట్రింగ్ని మన స్ట్రింగ్తోనే కలపగలము. సో అందుకని ఒక స్పేస్ తీసుకున్నా, దట్ ఈస్ ఎంటీ స్పేస్ తీసుకున్నా. ఎంటీ స్పేస్ని మనం నార్మల్ లెటర్లతో ప్రింట్ చేసినా సరే మనకి ఎంటీ స్పేసే వస్తుంది. అంతే, నార్మల్ లెటర్తో మనం ఏదైనా యాడ్ చేస్తే మనకి మన నార్మల్ లెటరే వస్తుంది. ఒకవేళ అక్కడ ఏ లెటర్ లేకపోతే అదే ఎస్ని అంటే అదే నార్మల్ స్పేస్ని మనకి ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎస్ డాట్ అపెండ్ ఆఫ్ ఎల్ అండర్ స్కోర్ నమ్ అని పెడుతున్నాను. ఇక్కడ మాత్రం ఎల్ అండర్ స్కోర్ నమ్ అని కాకుండా జస్ట్ ఎల్ అని పెడుతున్నాను, బికాజ్ ఇట్ ఈస్ టెంపరీ. ఎందుకంటే ఇప్పుడు మనం టెంపరీగా యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇక్కడ ఎల్ ఆఫ్ నమ్ అనేది మాత్రం మార్చేస్తున్నా. ఎల్ అని పెడుతున్నా. అసలు దానికి ఎల్ ఆఫ్ నమ్ పెట్టాను. ఇక్కడ నేను ఎల్ ఆఫ్ నమ్ ప్రింట్ చేస్తున్నా. దీనికోసం నేను ఇంకొక ఎల్ ఆఫ్ నమ్ అనేది ఒక ఎంటీ స్ట్రింగ్ని క్రియేట్ చేశా. ఓకే, ఇప్పుడు అంతా సరిపోయింది కదా, ప్రింట్ ఎల్ ఓకే. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకి 5 హలో అని వస్తే ఏం రావాలి, 5 రావాలి. ఎల్ అండర్ స్కోర్ ఎం డాట్ అపెండ్ ఆఫ్ ఏం అపెండ్ చేయాలి, మనం ఎస్ని అపెండ్ చేయాలి. సో అందుకని మనం ఇక్కడ ఎస్ అనేది రాస్తాం. ఓకే, ఇప్పుడు 5 హలో. ఇక్కడ మనకి ఏం రావాలి, ఈ ముందే వచ్చింది 5 వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఏమొచ్చింది 5 వచ్చింది. కానీ ఎందుకు రెండుసార్లు చేయాల్సి వచ్చిందంటే ఇండివిజువల్ డిజిట్స్ ఉంటాయి. అంటే 1 5 6 అనే 3 డిజిట్స్ ఇస్తే మనకి 1 ఒక ఎలిమెంట్, 5 ఒక ఎలిమెంట్, 6 ఒక ఎలిమెంట్ వస్తున్నాయి. అలా రాకుండా మనం ఏం చేసామంటే ఒకేసారి రావడం కోసం ఈ విధంగా చేసాం. ఇప్పుడు చూడండి, మీకు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే అర్థమవుతుంది. 156 హలో అని రాస్తున్నాం. మనకి ఏం రావాలి, 156 అని రావాలి. సో ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ చూడండి 156. ఇప్పుడు ఆ ఇండివిజువల్ ఎలిమెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. అంటే ఓన్లీ నెంబర్స్ని మట్టుకే ఇండివిజువల్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం. అలా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ అనే ఒక లైన్ రాసాం. ఈ ఎస్ అనేది ఎంటీ స్పేస్. దానికి మనం ఎన్ని యాడ్ చేసినా సరే ఈ యాడ్ చేసినవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంటే 5 ప్లస్ ఎంటీ స్పేస్ ఏమొస్తుంది, ఏ స్పేస్ లేదు. 5కి స్పేస్ యాడ్ అయితే మళ్ళీ 5 వస్తుంది. 1కి 5కి మధ్యలో స్పేస్ యాడ్ ఎంటీ స్పేస్ యాడ్ అయితే 1 5 కలిసిపోతాయి. సో అదేవిధంగా మనం ఇక్కడ రాసాము. ఇక్కడ ఫర్కి ఎండింగ్లో మనం ఈ ఎల్ అండర్ స్కోర్ నమ్ అని రాయడం వల్ల మనకి టోటల్గా ఏదైతే ఎండింగ్లో వస్తుందో వాల్యూ అది మాత్రమే ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 156 హలో అని రాస్తే మనకి ఎండింగ్లో ఏం రావాలి, 156. ఇంతకుముందు లూప్లో ఏమొచ్చింది 1 5 6. వీటిని మనం కలిపేసి 156 చేసాము. దీన్ని మనం ఇంటీజర్లోకి మార్చుకోవాలి. అది మనకి యూజ్ అయినప్పుడు మార్చుకుందాం. ప్రస్తుతానికి ఇలా పక్కన పెట్టండి. ఇప్పుడు ఏమైంది, మనకి ఇచ్చిన పెద్ద స్ట్రింగ్లో మనం కావాల్సిన నెంబర్స్ని పక్కన పెట్టాం. ఇంకా రిమైనింగ్ మనకి ఏం కావాలి, లెటర్స్ కావాలి. ఆ లెటర్స్ని మనం పక్కకి తీయాలి. మనం ఏం చేసామంటే నెంబర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. అలాగే స్ట్రింగ్ని ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నాం. ఈ ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా ఈజీ. ఒకసారి ఈ నెంబర్స్ కనుక ఎక్స్ట్రాక్ట్ అయిపోతే స్ట్రింగ్ని మనం సింగిల్ లైన్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అది ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఐ డాట్ ఈజ్ డిజిట్. ఒకవేళ డిజిట్ అయితే ఎల్లోకి అపెండ్ చేయమన్నామా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, డిజిట్ కానివన్నీ ఒక దాంట్లోకి అపెండ్ అవ్వాలి, అంతే కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇఫ్ కండిషన్లో మనకి డిజిట్స్ అన్నీ అపెండ్ అవుతుంటే ఎల్స్ కండిషన్లో నాన్ డిజిట్సే కదా అపెండ్ అవుతాయి. సో జస్ట్ నేను దీనికి ఎక్స్టెన్షన్గా ఒక ఎల్స్ బ్లాక్ రాయబోతున్నాను. జస్ట్ ఇక్కడ చూడండి, జస్ట్ ఒకసారి ఇక్కడ చూడండి ఏం రాయాలో. ఎల్స్ బ్లాక్లో నేను ఏం రాస్తానంటే పి అనేది ఇంకోటి తీసుకుంటున్నా. పి డాట్ అపెండ్ ఆఫ్ ఐ. ఇప్పుడు అన్ని స్ట్రింగ్లు మాత్రమే మనకి అపెండ్ అవుతాయి. సో ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా ప్రింట్ ఆఫ్ పి. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే మనకి ఇందాకలాగా ఏమొస్తుంది, ఒక్కొక్క ఎలిమెంట్ ఒక ఇండివిజువల్ ఎలిమెంట్గా అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనకి ఏంటి రావాలి, 1 5 హలో అని రాశాను. 15 హలో అని రాస్తే 15 ఒక దాంట్లోకి వెళ్ళాలి అండ్ ఇంకో దాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం పీ డిఫైన్ చేయలేదు. చెప్పాను కదా, ఎప్పుడు కూడా మనం ఎంటీ లిస్ట్ని ఎప్పుడైనా వాడే ముందు డిఫైన్ చేసి పెట్టుకోవాలి. 1 5 హలో అని నేను ఇన్పుట్ ఇస్తున్నా. ఇక్కడ చూడండి మనకి 15 అని వచ్చింది. అలాగే హెచ్ఈఎల్ఎల్ఓ అని మనకి ఎలిమెంట్స్గా వచ్చింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ హెచ్ఈఎల్ఎల్ఓ అని సపరేట్గా వచ్చింది. అలాగే ఇంతకుముందు కూడా నెంబర్స్ 1 5 అని సపరేట్గా వచ్చాయి. మన 1 5 కలిపారు, మరి హలో అనేదాన్ని కలపలేదు అని. ఇక్కడ మనకి జస్ట్ ఆ హలో అనే దాని యొక్క లెంత్ మాత్రమే మనకు అవసరం. ఈ 15 అనేది ఏంటంటే 1 5 విడివిడిగా ఉంటే మనకి 15 అని ఎలా అవుతుంది, అవ్వదు. సో అందుకని మనం ఏం చేసామంటే 1 5ని కలిపాం. ఈ హెచ్ఈఎల్ఎల్ఓ అనేది ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లిస్ట్లో మనకి ఆపరేషన్ ఉంది, ఈ లిస్ట్లో మనకి ఫంక్షన్ ఉంది ఎల్ఈఎన్ ఆఫ్. అలాగే స్ట్రింగ్లో కూడా మనకి ఫంక్షన్ ఉంది ఎల్ఈఎన్ ఆఫ్. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం ఈ అనవసరమైన ప్రింట్ స్టేట్మెంట్లన్నీ తీసేస్తాను.
తీసేసి మనం జస్ట్ మనకి ఏదైతే కావాలో అది మాత్రమే రాద్దాం. ఇక్కడ ప్రింట్ ఎల్ నమ్ కూడా తీసేస్తున్నా. ఇప్పుడు మనకి గుర్తుపెట్టుకోండి ఎల్ డాట్ నమ్లో మనకి ఏముంది, నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే ఈ మనకి పీలో ఏముంది, స్ట్రింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, పీ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని పేరు కే అనుకుంటున్నాం. ఓకే, కే ఏంటి, ఎల్ లెంత్ ఆఫ్ ఆ పీ యొక్క లెంత్ కనుక్కుంటున్నాను. కేలో పీ యొక్క లెంత్ ఉంది, హలో అనేది 5 కాబట్టి 5 ఉంది మనకి. ఓకే, ఇప్పుడు ఈ 5 దేంతో కంపేర్ చేయాలి, ఏదైతే ఎలిమెంటు ఎల్ అండర్ స్కోర్ నమ్మలో ఉందో దాంతో కంపేర్ చేయాలి కదా. సో ఫర్ ఐ ఇన్ అయినా పెట్టచ్చు, లేదంటే మీకు ఎల్ డాట్ నమ్ చూస్తే అవుట్పుట్ మనకి ఎన్ని ఇంకా డిస్ప్లే అవుతుంది చూడండి. ఒకటే ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది మనకి. ఇలా ఎన్ని నెంబర్లు వచ్చినాయి ఇక్కడ అవన్నీ కలిసిపోయి మనకు ఒకటే ఎలిమెంట్ అవుతుంది కాబట్టి ఎల్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటే ఎలిమెంట్ ఉంది. సో ఫస్ట్ ఎలిమెంట్ మనం ఏ విధంగా యాక్సెస్ చేస్తాం, ఎల్ ఆఫ్ 0. సో అదేవిధంగా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎల్ అండర్ స్కోర్ నమ్ ఆఫ్ 0 ఈజ్ డబల్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి, కే. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఇఫ్ కండిషన్లో రాయాలి. ఓకే, ఇది కాకుండా మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కింద మన అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది, అది 2 కొటేషన్ల మధ్యలో ఉంది. దట్ మీన్స్ దట్ ఈజ్ స్ట్రింగ్. మనకు కావాల్సిన ఇంటీజర్ కాబట్టి దీన్ని నేను ఇంటీజర్లోకి మారుస్తున్నాను, ఇంట్ ఆఫ్. ఓకే, ఇంట్ ఆఫ్ ఎల్ అండర్ స్కోర్ నమ్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఈ ఉన్న స్ట్రింగ్ని 15ని నేను ఇంటీజర్లోకి మార్చాను, ఎందుకంటే ఇక్కడ లెంత్ మనకి ఇంటీజర్లో రిటర్న్ అవుతుంది. సో ఈ రెండు కనుక సేమ్ అయితే మనకి ఏం రావాలి, ట్రూ అనేది ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ ట్రూ వచ్చి కామా దాని ఒరిజినల్ లెంత్ రావాలి, గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ ఒరిజినల్ లెంత్ ఏంటి, ఈ లెంత్ ఆఫ్ పీ అంటే ఏంటి, కే. ఒకవేళ మనకి ఫాల్స్ అయితే దట్ మీన్స్ ఎల్స్, ప్రింట్లో ఏం రావాలి, ఫాల్స్ కామా దాని ఒరిజినల్ లెంతే రావాలి మనకి. ఓకే, ఒక్కసారి మనం ట్రై చేద్దాం. 5 హలో తీసుకుందాం. ఫస్ట్ 5 హలో మనకి ఏం రావాలి, 2 కామా 5 రావాలి. 2 5 వచ్చింది, ఎగ్జాక్ట్ కరెక్ట్. నెక్స్ట్ 2 హలో తీసుకుందాం. హలో అనే స్ట్రింగ్, హలో అనే ఒక వర్డ్ లెంత్ 5, మన ఇచ్చింది 2, 2 ఫాల్స్ అవ్వాలి, ఫాల్స్ దాని ఒరిజినల్ లెంత్ 5. ఇప్పుడు మనం ఓకే ఇంతవరకు బాగానే ఉంది. మనం 3 or 4 డిజిట్స్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. 12 అని ఇచ్చాను, హలో ఆల్. ఓకే, హలో ఆల్ అని ఇచ్చాను. హలో అనేది మొత్తం అనుకున్నది 5 అండ్ ఆల్ అనేది ఎక్స్ట్రా 3, మొత్తం 8 అనమాట. ఓకే, ఈ వర్డ్ లెంత్ 8, 12 అండ్ 8 రెండు సేమ్ కాదు కాబట్టి మనకి ఫాల్స్ కామా 8 అని రావాలి. సో మనకి ఫాల్స్ 8 వచ్చింది. అదేవిధంగా మనం 12 ఇచ్చాం కదా, అదేవిధంగా ఇద్దాం. 12 హలో ఆల్, ఇది మొత్తం 8, ఇంకా 4 ఇస్తున్నాను, 1 2 3 4. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఈ విధంగా ఇవ్వడు, ఎందుకంటే వాడు ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం మనకి అక్కడ స్ట్రింగ్స్ మాత్రమే ఇస్తాడు వర్డ్. సో అందుకని ABCD అని ఇస్తున్నాం. మొత్తం ఎన్నివి 12, ఎందుకంటే హలో 5, ఆల్ అనేది 3, మొత్తం 8 + 4 12. సో 12 ట్రూ రావాలి కాబట్టి ట్రూ కామా 12. సో ఈ విధంగా మనం ఈ ప్రోగ్రామ్ అయితే చేయాలి. చూడడానికి చాలా సింపుల్గానే ఉంది, కాకపోతే ఇక్కడ మీకు ప్రాబ్లం చెప్పాను కదా, ఒకవేళ అక్కడ 2 డిజిట్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనే ఆలోచన మాత్రమే. జనరల్గా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే చాలు కదా అని ఒక ఐడియా వస్తుంది. ఓకే, అది కరెక్టే ఐడియా, కానీ 2 నెంబర్స్ 3 నెంబర్స్ ఇస్తాడో లేదో కూడా చూసుకోవాలి. అలాంటప్పుడే మనకి పబ్లిక్ టెస్ట్ కేసులో పాస్ అయిపోయి ప్రైవేట్ టెస్ట్ కేసులు ఫెయిల్ అయిపోతాయి. పబ్లిక్ టెస్ట్ కేసులో వాడు సింగిలే ఇచ్చినా వాడు ప్రైవేట్ టెస్ట్ కేసులో మల్టిపుల్ నెంబర్స్ ఇస్తాడు. సో అందుకని మనం టోటల్ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రోగ్రామ్ అర్థమైంది కదా. ఫస్ట్ మనం స్ట్రింగ్ రీడ్ చేసుకున్నాం, తర్వాత 2-3 లిస్టులు తీసుకున్నాం, తర్వాత స్ట్రింగ్ని ప్రతి ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకొని అది డిజిటే కాదా చూసాం. డిజిట్ అయితే ఎల్ అనే లిస్టులోకి, డిజిట్ కాకపోతే పి అనే లిస్టులోకి అపెండ్ చేసాం. ఇప్పుడు ఎస్ అనే ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నాం. ఆ ఏదైతే మనకి ఇండివిజువల్ నెంబర్స్కి వచ్చినాయో వాటి అన్నింటినీ క్లబ్ చేయడం కోసం ఎస్ అనే ఎంప్టీ స్ట్రింగ్ తీసుకొని ఆ ఎస్కి ప్రతి ఎలిమెంట్ని దాన్ని మనం స్ట్రింగ్ని యాడ్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, స్పేస్ లేదు కాబట్టి రెండు కూడా దగ్గరగా అతుక్కొని వస్తాయి. సో 1 2ని 1 2 అని ఉండేదాన్ని మనం 1 2గా మార్చాం. తర్వాత దాన్ని మనం ఒక నెంబర్ అనే స్ట్రింగ్లోకి అపెండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎల్ అండర్ స్కోర్ నెంబర్ దాంట్లో మనకి టోటల్గా ఏదైతే నెంబర్ ఇస్తూ ఉన్నాడో ఫస్ట్లో ఆ నెంబర్ అనేది వస్తుంది. రిమైనింగ్ అనేది స్ట్రింగ్ అనేది మన పీలో ఉంది. ఆ పీ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేసాం. దాన్ని అలాగే మన లిస్ట్లో ఉన్న ఏకైక ఎలిమెంట్ ఏదైతే మన నెంబర్ ఉందో దాన్ని ఇంటీజర్లోకి మార్చి ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నాం. ఈక్వల్ అయితే ట్రూ కామా ఒరిజినల్ లెంత్ రావాలి. ఒరిజినల్ లెంత్ అనేది కే, ఎందుకంటే మనకి పీలో స్ట్రింగ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఎల్స్లో ఏం రావాలి మనకి, ఆ కండిషన్ ఫాల్స్ అయిపోతే ఫాల్స్ కామా ఒరిజినల్ లెంత్ రావాలి. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడిగాడు. సో జాగ్రత్తగా చూసుకోండి ఈ విధంగా ప్రోగ్రామ్ అడిగినప్పుడు. ఇక మీద మనం రెగ్యులర్గా ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.